తిరుమలలో జరిగిన అపచారంపై హిందువులంతా ఏకమవుతున్నారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు ప్రాయశ్చిత్త దీక్షలు, సంప్రోక్షణ కార్యక్రమాలు, శాంతి హోమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గుంటూరులో పవిత్ర పుణ్య దీక్ష చేపట్టారు జనసేన నాయకులు, కార్యకర్తలు. జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వర్లు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్, జనసేన వీర మహిళలు, జన సైనికులు 9 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టారు. కార్యక్రమంలో పాల్గొన్న పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, తూర్పు ఎమ్మెల్యే నజీర్ ఈ దీక్షకు సంఘీభావం తెలిపారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా కొండపై దుర్మార్గాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలంటూ నేతలు డిమాండ్ చేశారు. కుంచిత ఆలోచనలు చేసేవారిని ప్రజలు చూస్తూ ఊరుకోరు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా ప్రజల మనోభావాలను దెబ్బతీశారని గుర్తు చేశారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో వైసీపీ అనవసర ప్రసంగాలు, రాద్ధాంతాలు మానుకోవాలని హితవు పలికారు. ఈ లడ్డూ వ్యవహారంలో బాధ్యులైన వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన ప్రసాదం తిరుమల లడ్డు అపవిత్రం పైన ఎంత చర్చ జరుగుతుందో మనందరికీ తెలుసు. ఆ క్రమంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు యజ్ఞం చేపట్టిన, పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేపట్టిన వాటన్నిటి అంశాల వెనుక గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, అదేవిధంగా అహంకారం కనిపిస్తూ ఉంది మనకి. ఇంతటి అవినీతి గడిచిన 5 ఏళ్లలో ప్రజల్ని ఎన్నో రకాలైన ఇబ్బందులు కలిగించడమే కాకుండా ఈరోజు మనోభావాల్ని దెబ్బతీసే రీతిలో ఇలాంటి ఒక దుష్కర్మల్ని చేయడం అనేది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు డిస్టిక్లో ఒక చిన్న వెంకటేశ్వర స్వామి గుడి కాదు. ఇది యావత్ రాష్ట్ర, అదేవిధంగా దేశ, ప్రపంచ ఖ్యాతిగాంచిన ఒక గుడి. అయితే ఈ గుడికి ఎంతో మంది భక్తులు నిత్యం కొన్ని కోట్లలో దర్శనానికి వస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యంత సంపన్న గుడిగా ఇది ప్రఖ్యాతగాంచింది. అంతటి సంపన్నమైన భగవంతుడిగా, గుడిగా ప్రఖ్యాతిగాంచిన గుడిలో కల్తీ జరిగింది అని అంటే 1000 రూపాయలు చేసే లీటర్ నెయ్యి 300 రూపాయలకో లేదంటే 200 రూపాయలకో విక్రయించడం అనేది ఎంత బాధాకరమైన, దారుణమైన విషయం మనందరం ఆలోచించుకోవాల్సిన విషయం. అంటే ఇందులో కేవలం ప్రజల యొక్క మనోభావాలు ఏమైనా పర్వాలేదు, ఆరోగ్యాలు ఇంకేమైనా పర్వాలేదు అనే ఒక కుంచిత ఆలోచన మనం గత ప్రభుత్వ నాయకుల్లో, నిర్వాహకుల్లో చూసాము అన్నది ఇక్కడ విషితం అవుతుంది. దీనికి గాను తీవ్రంగా ఖండించే ఒక ప్రయత్నం చేస్తూ దీనికి పాల్పడిన ఏ వ్యక్తులైనా కూడా వారికి శిక్షార్హులు, కఠినమైన శిక్షకి వాళ్ళు అర్హులవుతారు. కాబట్టి ప్రభుత్వాలు దీన్ని దృష్టిలో పెట్టుకొని వాటికి కఠిన నిర్ణయం తీసుకొని కఠిన శిక్షని వాటికి అమలు చేయాలి అని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ప్రాయశ్చిత్త దీక్షని ఇక్కడ గోరంట్ల వెంకటేశ్వర స్వామి గుడిలో మన జనసేన అధ్యక్షులు ఆధ్వర్యంలో బోనబోయిన శ్రీనివాసరావు గారు, అదేవిధంగా గాదే వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో వారు చేపడుతున్న, అంటే పవన్ కళ్యాణ్ గారి దీక్షకి వారు మద్దతుగా దీక్షని ఈరోజు చేపడుతున్నారు. వారి మద్దతుగా తెలుగుదేశ నాయకులైన మేము, కార్యకర్తలం అందరం కూడా వారికి ఈరోజు మద్దతు పలకడం జరిగింది. ఇలాంటి ఒక కుంచిత ఆలోచన చేసిన ప్రభుత్వాల్ని మనం ఎన్నటికీ కూడా హర్షించకూడదు. దీనికి పాల్పడిన ప్రతి ఒక్కరిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు. ప్రభుత్వాలు తీవ్రంగా పరిగణించాలి. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఒకసారి ఇలాంటి ప్రభుత్వ నాయకుల్ని మనం 5 ఏళ్లు ఎలా భరించామా అన్నది ఆలోచించుకోవాల్సిందిగా మేము మీడియా పూర్వకంగా కోరుకుంటున్నాం. గత పాలకులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా దేవదేవుడు వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని అపవిత్రం చేశారో టెస్ట్ చేసినటువంటి నెయ్యి ద్వారా తెలిసింది. మేము దేవాలయంలో ఆ విషయాన్ని మాట్లాడదలుచుకోలేదు. కానీ అప్పట్లో ఎవరైతే ఆ ప్రసాదాన్ని స్వీకరించారో వారు కూడా అపచారం జరిగినట్టుగా భావిస్తూ ఈ రోజున మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆ అపచారానికి క్షమించమని చెప్పి దేవుడిని వేడుకుంటూ 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకోవడం జరిగింది. మేము వారికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు కానివ్వండి, వీర మహిళలు కానివ్వండి, ప్రజలందరూ కానివ్వండి, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ప్రతి దేవాలయంలో పూజలు చేస్తూ ఉన్నారు. అందరూ కూడా ప్రాయశ్చిత్త దీక్ష చేపడతా ఉన్నారు. గతంలో ఎన్నడూ కూడా దేవదేవుని యొక్క వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇటువంటి అపచారం ఎప్పుడూ జరగలేదు. చూస్తూ ఉంటే గత ప్రభుత్వం ఎన్ని అపచారాలు చేసింది, ప్రజల్ని ఎన్ని అవమానాలకు గురి చేసింది, ప్రజల చేత ఎన్ని తప్పులు చేయించింది, వాటన్నిటినీ కూడా క్షమించమని వేడుకుంటూ ఈరోజు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుంటా ఉన్నాం. మేము
మా పవన్ కళ్యాణ్ గారి యొక్క 11 రోజుల దీక్షకు మద్దతుగా మేము కూడా గుంటూరు జిల్లా నుంచి ఈ రోజున 9 రోజుల దీక్ష చేపట్టడం జరిగింది. మేము ఒకటే వేడుకుంటా ఉన్నాం స్వామివారిని, ప్రజలందరినీ మీ యొక్క ఆశీస్సులు అందజేయాలి, ప్రజలందరికీ మీ ఆశీస్సులు ఉండాలి. ఏదైతే అపచారం చేశారో వారిని కూడా క్షమించమని వేడుకుంటూ మేము ఈ యొక్క దీక్ష చేపడతాం. ఈ రాష్ట్రంలో చేసినటువంటి అకృత్యాలన్నీ కూడా రోజుకోటి వెలుగులోకి రావటం గమనిస్తూనే ఉన్నాం. దీనిలో భాగంగా యావత్ ప్రపంచం ఎంతో పవిత్రంగా భావించేటటువంటి పూజించేటటువంటి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమలలో గతంలో అపచారం జరిగిందనేది బయటికి రావటం, ఒక్కసారిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా దిగ్భ్రాంతికి గురయ్యి చాలా దుఃఖసాగరంలో ఉన్నట్టుగా ప్రజలందరూ ఉంటే దానికి మళ్ళా దేవుడే సరిచేయాలనే ఒక ఆలోచనతో దైవాన్ని నమ్మినటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక 11 రోజులు దీక్ష తీసుకుని స్వామివారిని క్షమించమని కోరుకుంటూ పశ్చాత్తాప దీక్షని చేపట్టడం ప్రపంచవ్యాప్తంగా అందరూ తెలిసిందే. దానిలో భాగంగా గుంటూరు జిల్లాలో జిల్లా వ్యాప్తంగా కూడా మేము కూడా ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ జరిగినటువంటి అపచారాన్ని క్షమించమని చెప్పేసి చేస్తున్నటువంటి మా నాయకుడికి సంఘీభావంగా, అలానే ప్రజల తరపున దేవుణ్ణి కోరుకుంటూ గతంలో చేసినటువంటి తప్పులన్నిటి కూడా క్షమించు స్వామి అని ఒక మంచి ఆలోచనతో ఈ రోజున అన్ని దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ నుంచి మేము కూడా 9 రోజులు దీక్షలో ఉండి ఆ 9వ రోజున వేరే గుడికి వెళ్ళి అక్కడ ఈ యొక్క కంకణాలని తీసి ఆ స్వామి సన్నిధిలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఒక చేద్దామనే ఒక ఆలోచనతో ఇవాళ ఈ గోరంట్ల నుంచి ప్రారంభించడం మొదలుపెట్టాం. కనుక రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక మంచి ప్రభుత్వం ఏదైతే ప్రస్తుతం ఉందో ఈ మంచి ప్రభుత్వానికి మీరందరూ కూడా ఆశీస్సులు అందించండి. ఈ ప్రభుత్వం మీకోసమే పనిచేస్తుంది, మీ యొక్క అభివృద్ధి కోసం, మీ యొక్క భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తుంది. కనుక మీరందరూ కూడా ఈ కూటమిని ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. కూటమి ప్రభుత్వం నాయకులు చేసేటటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మీరు కూడా సపోర్ట్గా ఉండండి చెప్పేసి రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి దేవుణ్ణి కోరుకుంటూ గోవిందా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.